ప్రజాశాంతి పార్టీ ఫౌండర్ అదే నన్ను తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా పనిచేస్తారు. వారికి అడ్వైజ్ చేసిన వారికి నా ధన్యవాదాలు. కాకపోతే నేను ఏ పార్టీలో ఉన్నా కూడా నన్ను మామూలుగా వాడుకొని టీడీపీలో ఉన్నప్పుడైతే ఒకరోజు ఎక్కడో ఆదిలాబాద్లోనో నిజామాబాద్లోనో ఉంటే మరుసటి రోజు విజయనగరంలోనో శ్రీకాకుళంలోనూ ఉండేవాడిని. ఏ బై ఎలక్షన్ వచ్చినా బాగుమోహన్, ఏ ఎలక్షన్ వచ్చినా బాగుమోహన్. బీజేపీలో కూడా మొదటి నుంచి బీజేపీ టీడీపీ పొత్తులో పార్టీలు కాబట్టి, మిత్రపక్షాలు కాబట్టి రెండు కండవలు వేసుకునేవి రెండు పార్టీలకు తిరిగాయి. ఇక బీజేపీ అయితే ఇంకా కొంచెం ముందు చేసి 12 రాష్ట్రాల్లో ప్రచారం చేసింది. లాస్ట్ అండమాన్. అసలు అండమాన్ అంట అని పుస్తకాలు చదివినాము, వాటి మీద చూస్తున్నాం. కానీ నేను అండమాన్ పోతున్నానని ప్రచారానికి పోతున్నాను అసలు గురించాలని అలాంటిది అండమాన్ పోయి అక్కడ కూడా పార్టీని గెలిచింది. వీళ్ళు ఎక్కడికి పోయినా 99.9% విజయమే ఉంటుంది. అట్లా జరిగింది మొన్నటి వరకు. ఇంకా ఇప్పుడు ఒక అతను మొన్న అన్నాడు, నేను బై ఎలక్షన్లో ప్రచారం చేస్తుంది, ఆ ప్రచార రంగం మీద నుండి ఇటు నుంచి పడితే అటు నుంచి చూసేవాడిని. చక్కన చూసి కలిసి సెకండ్ నుంచి చక్కగా ఆ పొగలు దిగి మళ్ళా చక్కగా ఎక్కేవాడిని. మొన్న అన్నాడు ఒక ఆయన, అసలు నువ్వు బై ఎలక్షన్లో వచ్చినప్పుడు ప్రచారం బండి మీద నుంచి ఎటు నుంచి పడకాడికి చూసేవాడు కదా, ఇప్పుడు చూద్దామని. ఇప్పుడు చూసే నడివి చూసాయా? వీళ్ళు లేకపోయినా బాబుమోహన్ ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి వన్యం తెస్తాను, కష్టపడతాను, అందరినీ కలుపుకొని ముందుకు ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో కూడా ప్రజాశాంతి పార్టీ తరఫున నా వంతు కృషి తప్పకుండా చేస్తానని అక్కడ చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. ఇక్కడ స్టార్ క్యాంపెయిన్గా ఎంతవరకు వీలైనంత వరకు తక్కువ టైం కూడా ఉంది. ఈ తక్కువ టైంలో మ్యాక్సిమంగా అక్కడ నేను పోటీ చేస్తున్నాను. వరంగల్ నుంచి కనుక నేను అక్కడ కూడా ఎంపీ అనేసరికి 7 నియోజకవర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి 4 మండలాలు, 5 మండలాలు, 6 మండలాలు కూడా ఉంటాయి. నా నియోజకవర్గం అయితే నేను 3 సార్లు ఎంపీ నియోజకవర్గం 10 మండలాలు. 10 మండలాలు కూడా నేను అవన్నీ తిరిగే ఉన్నట్టు చాలా బాగుంది. ఇంకా ఇవాళ ఈ ప్రజాశాంతి పార్టీలో చేరిన అందరూ చాలా చెప్పడం లంచ్ అని అంటే లంచ్ ప్రెస్ మీట్ అయితే నేను లంచ్ అని పెట్టాను. అట్లనే మీరు మిగిలిన వాళ్ళ వరకుంటే ఖచ్చితంగా కండవలు వేసే పార్టీలకు ఆహ్వానించాను. ఇప్పుడు విజయ పార్టీలో చేరిన సోదరులు ఈ ప్రజాశాంతి పార్టీలోకి స్వాగతం పదవి మీ సహాయ సహకారాలు అందించి అతి త్వరలో జరిగే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్, ఈ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ జయప్రదం చేయాలి, తొడగొట్టి గెలవాలి. ఎవరికి తీసుకునే విధంగా మన పార్టీని ఓటు చేస్తాయి. ఎందుకంటే మనం ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ లాలూచీలకు మనకు సంబంధం లేదు, ఏ ఫ్రాడులకు మనకు సంబంధం లేదు. మనం ఏ పాల్గొనరు, పేదలకు సాయం చేసేదే తప్ప పెన్షన్ల రూపంలో కానీ. నేను ఎందుకంటే వారి బ్రదర్ రేవంత్ పెన్షన్లు తయారు చేస్తాం, ఎలక్షన్ డే కూర్చొని వాటిని నేను అప్పుడప్పుడు నాకు టైం ఉంటే పోయి పక్కన కూర్చొని చూసేది. కట్టలు పెన్షన్లు, వితంతు పెన్షన్లు, విడో పెన్షన్లు, ఓల్డేజ్ పెన్షన్.
అలా ప్రజలకు సేవ చేయాలని మాత్రమే మంచి వాక్యం అందించి దేవుని జీవనంలో అందించాలి ప్రతి ఒక్కరికని ఆ కష్టపడుతూ దాంట్లో భాగంగానే నా వంతు సహాయ సహకారం పేదవాళ్ళకి అందించాలి, కష్టంలో ఉన్నవాళ్ళని ఆదుకోవాలి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళని ఆదుకోవాలనే భావనతో మాత్రమే పాల్గొన్నారు ఈ రాజకీయ పార్టీ పెట్టుకోలేని ముందుకు రావడం. దీన్ని కూడా కొందరు ఉల్టా పంటా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, మొక్కను కూడా పీకేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఎప్పుడు ఒక అడుగు వెనక్కి వేయడం అలవాటు లేదు పాల్గొని, 1-4 అడుగులు ముందుకేయడం అలవాటు కనుక ఎవరెన్ని చేసినా కూడా వారు అనుకున్నది ప్రజలకు కానీ ఈసారి పాలుగారు ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే పాలుగారి సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి దేశానికి కూడా. ఎందుకంటే వారు ఫ్యాక్టరీ సిటీ కట్టారు, గంటికి నా దగ్గరే నా నియోజకవర్గంలోనే. అప్పుడు మీకు తెలియదు, పాలుగారికి తెలియదు, దేవుడు తెలియదు. నేను ఇక్కడ ఒక హాస్టరంట 1200 ఎకరాలు కొని బ్రహ్మాండమైన హాస్టల్ పెట్టారు, బ్రహ్మాండమైన స్కూల్ పెట్టారు, మంచి మంచి చదువుకున్న వాళ్ళను అక్కడ టీచర్స్లో పెట్టారు, ఫుడ్ బ్రహ్మాండంగా ఉండదంట. అంటే నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడే దీన్ని ఏంటో ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నారు. ప్రతి ఊరికి మనుషుల్ని పంపి పేద పిల్లలందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పెట్టి వాళ్ళని తెచ్చి హాస్టల్లో పెట్టి వాళ్ళకి బట్టలు కుట్టించి మంచి ఫుడ్ పెడుతూ మంచి చదువు అందించుకుంటుంది 100 మంది. అక్కడ చదివిన ఒక అబ్బాయి నాకు మొన్న టెలిఫోన్ చేశాడు. నేను ప్రజాశాంతి పార్టీలు చేయాలని తెలుసుకొని చేశాను. అనంతపురానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళు ఏ సందర్భంలో కనుక